నిజంగా చెప్తున్నా, ఈయన డాన్స్ చేసింది చూసిన తర్వాత ఫుల్ భయం వేసింది నాకైతే. అసలు ఏమైందంటే ఈ రోజు దసరా నవరాత్రిలో డే 9 గుడి ముందు పక్క గేట్ క్లోజ్ చేసింటే బ్యాక్ సైడ్ నుంచి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మాత్రం జనాభా ఫుల్ గా ఉన్నారు. అలంకరించిన అమ్మవారిని మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు. పూజ అయిపోయిన తర్వాత అయితే ఓపెన్ చేస్తారంట. అదిగాక ఈ రోజు దుర్గాష్టమి కాబట్టి చాలా మంది అయితే వచ్చున్నారు అమ్మవారిని చూసేదానికి. ఇక్కడున్న గుమ్మడికాయని పగలగొట్టిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుందంట. ఫస్ట్ పూజ స్టార్ట్ చేయాలంటే ఒక ఆమె అయితే రావాలంట. ఆమె కోసం అయితే అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆమె అయితే వచ్చేసింది. ఈమె వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అవుతుంది. లిటరల్లీ చెప్తున్నా, మాకైతే 1.5 hours అయితే పట్టింది దర్శనం. ఈ రోజు చాలా లేట్ అయింది. ఇంకా ఆమె లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి అందరిపైన అక్షింతలు అయితే చల్లింది. తర్వాత పూజ అయితే స్టార్ట్ అయింది. నిజంగా చెప్తున్నా, వీళ్ళు మాత్రం డ్రమ్స్ కొడతా పీకలుపుతా ఉన్నారు నాన్ స్టాప్. పూజ అయిపోయేంత వరకు. పూజ స్టార్ట్ అయ్యే ముందర అమ్మవారికి నైవేద్యం అయితే తీసుకెళ్తున్నారు. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలంకరించిన అమ్మవారిని ఓపెన్ అయితే చేసినారు. తర్వాత ఈయన వచ్చి గుమ్మడికాయని కొట్టేదానికి ఫస్ట్ కత్తిని తీసుకుని అమ్మవారి చుట్టూ 3 చుట్లు అయితే తిరిగినారు. తర్వాత అలంకరించిన అమ్మవారిని పొగిడి మళ్ళీ డాన్స్ వేసి మళ్ళీ గుమ్మడికాయని అయితే పగలగొట్టినారు. లిటరల్లీ చెప్తున్నా, ఈయన డాన్స్ చేసేటప్పుడు చూసిన తర్వాత ఫుల్ భయం వేసింది నాకైతే. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని అలంకరించిన అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఈ రోజు అమ్మవారి అలంకరణం వచ్చి శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకరణము. అలంకరించిన అమ్మవారి దగ్గర డెకరేషన్ మాత్రము భయంకరంగా భలే చేసినారు. ఇంకా ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ డే 10 అయితే కలుద్దాము. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మన ఛానల్ ని. ఓకే మరి ఉంటాను.